मीठे बच्चे बाप की श्रीमत का रिकॉर्ड रखना माना। बाप की श्रीमत का रिकॉर्ड रखना माना। मुरली कभी भी मिस नहीं करना। मुरली कभी भी मिस नहीं करना। हर आज्ञा का पालन करना। हर आज्ञा का पालन करना। బాబాయ్ చెప్తున్నారు, మధురమైన పిల్లలు బాబాయ్ యొక్క శ్రీమతానికి గౌరవాన్ని ఇవ్వడం అంటే బాబా చెప్పినటువంటి శ్రీమతానికి మనం రిగార్డిస్తున్నాము, రెస్పెక్ట్ కలిగి ఉన్నాము అని అంటే అర్థం ఏంటి? మురళి ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. ప్రతి ఆజ్ఞని పాలన చేయాలి. प्रति आज्ञा पालना चाहिए। हर आज्ञा का पालन करना है। मीठे बच्चे बाप की श्रीमत का रिकॉर्ड रखना मानना। मुरली कभी भी मिस नहीं करना। हर आज्ञा का पालन करना। प्रश्न, अगर तुम बच्चों से कोई पूछे राजी खुशी हो तो तुम्हें कौन सा जवाब पलक से देना चाहिए? अगर तुम बच्चों से कोई पूछे राजी खुशी हो तो तुम्हें कौन सा जवाब पलक से देना चाहिए? పిల్లలే మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా మీరు రాజీగా ఖుషిగా అంటే సంతోషంగా ఉన్నారా అని అడిగితే మీరు నషాతో ఏమని సమాధానం చెప్పాలి? మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా రాజీగా సంతోషంగా ఉన్నారా అని అడిగితే మీరు నషాతో ఏమని సమాధానం చెప్పాలి? उत्तर, बोलो, परवाह थी पार ब्रह्म में रहने वाले की, वह मिल गया, बाकी क्या चाहिए? పరవాహ అంటే చింత ఉండేది కదా, పరమాత్మని పొందగలమా లేదా, ఎప్పుడు పొందుతాము, ఎలా పొందుతాము. మరి పరబ్రహ్మంలో నివసించే అంటే పరంధామంలో నివసించే బాబా గురించి మనకి చాలా చింత ఉండేది. మరి వారే మీకు లభించారు, ఇంకేం కావాలి? परवाह थी पार ब्रह्म में रहने वाले की, वह मिल गया, बाकी क्या चाहिए? पाना था सो पा लिया। आगे की लाइन में क्या था? पाना सो पा लिया और क्या बाकी रहा? ఏం పొందాలనుకున్నామో వాటిని పొందేసాం, ఇంకేం కావాలి? ఇంకా तुम ईश्वरीय बच्चों को किसी बात की परवाह नहीं. పిల్లలైన ఈశ్వరీయ పిల్లలైన మీకు ఏ విషయం గురించి చింత అనేది లేదు. तुम ईश्वरीय बच्चों को किसी बात की परवाह नहीं. तुम्हें बाप ने अपना बनाया, तुम्हारे पर ताज रखा, फिर परवाह किस बात की? మిమ్మల్ని తండ్రి తనవాడిగా చేసుకున్నారు, మీ తలపైన కిరీటాన్ని పెట్టారు. మరి ఇంకా ఏ విషయంలో మీకు చింత అనేది ఉండాలి?
బాబా మిమ్మల్ని తర్వాత చేసుకున్నారు, మీ తలపైన కిరీటాన్ని పెట్టారు, మీకు ఏ విషయంలో చింత అనేది ఉండాలి. परवाहती पार ब्रह्म में रहने वाले की वो मिल गया तो और क्या चाहिए. చింత అనేది లేదు కదా, చింతించడం వల్ల ప్రయోజనం కూడా లేదు. ఏ జరిగేది ఉంటే అదే జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే డ్రామా అనేది ఫిక్స్ కాబట్టి. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, बाप समझाते हैं बच्चों की बुद्धि में जरूर होगा कि बाबा बाप भी है, टीचर भी है, सुप्रीम गुरु भी है. इसी याद में जरूर होगे. పిల్లలకి బాబా ఏం అర్థం చేస్తున్నారు, పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు తప్పకుండా. ఏంటి, తండ్రినే మనకి తండ్రి కూడా, టీచర్ కూడా, అలాగే సుప్రీం సద్గురు కూడా అన్నమాట కదా. అయితే ఇదే స్మృతిలో బాబా పిల్లలైన మీరు కూర్చుని ఉన్నారు అంటున్నారు. యహ్ యాద్ కభీ కోయి సిఖా భీ నహీ సక్తే. మన తండ్రినే పరమాత్మ, ఆయననే మనకు అన్ని అన్నటువంటి స్మృతిని ఇంకెవరు కూడా, అంటే ఇక్కడ బాబా చెప్పిన విధంగా ఇంకెవరు కూడా మనకి అర్థం చేయించలేరు అంటున్నారు బాబా కదా. పరమాత్మ శివబాబానే మనకి అన్ని విషయాల్ని అర్థం చేయిస్తారు. बाप ही कल्प कल्प आकर सिखाते हैं. బాబానే వచ్చి కల్ప కల్పము మనకి వినిపిస్తారు. వహి జ్ఞాన సాగర్ పతిత్ పావన్ హే. వారే జ్ఞాన సాగరుడు, అలాగే పతిత పావనుడు కూడా అన్నమాట. बाप भी है, टीचर भी है, गुरु भी है. अब यह समझा जाता है जबकि ज्ञान का तीसरा नेत्र मिला है. తండ్రినే మనకి తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురు కూడా అన్నమాట. ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటాము, ఎప్పుడైతే మనకి ఇప్పుడు జ్ఞానం అనేది లభిస్తుందో. बच्चे भल समझते तो होंगे परंतु बाप को ही भूल जाते हैं तो टीचर गुरु फिर कैसे याद आएगा. మనకు అర్థం కాదని కాదు, మన తండ్రి టీచరు సద్గురు, కానీ ఏమవుతుంది, తండ్రినే మర్చిపోతారు. మీరు చెప్తారు కదా, బాబా ఏం చేయాలి, మేము మిమ్మల్ని మర్చిపోతాము అని చెప్తూ ఉంటారు. మరి మీరు తండ్రిని మర్చిపోతారు కాబట్టి ఇంకా టీచర్ గురువుని ఏం గుర్తు చేసుకుంటారు, మీరు ఏం గుర్తు పెట్టుకుంటారు అంటున్నారు బాబా. మాయా बहुत ही प्रबल है जो तीन रूप में महिमा होते हुए भी तीनों को बुला देती है. దీని లెక్క ప్రకారంగా చూసుకుంటే బాబా ఏమంటున్నారు, పిల్లలు అర్థం చేసుకుంటూ కూడా తండ్రిని మర్చిపోతారు. అంటే టీచర్ గురువుని కూడా ఇంకెలా గుర్తు చేస్తారు అంటే, మాయ ఎంత ప్రబలంగా ఉంది చూడండి. 3 రూపాలలో మహిమని చేస్తూ కూడా మళ్ళీ ముగ్గురిని మర్చిపోతారు. చలో एक बार पिता को भूल गया तो भी टीचर को याद करो, तो टीचर को भूल गया सदगुरु के रूप में याद करो. लेकिन ऐसा नहीं, पिता को भी भूल जाते तो पिता को भी भूल जाते, फिर टीचर को भी, फिर सदगुरु को भी भूल जाते हैं. तो माया कितनी शक्तिवान है, इतनी सर्वशक्तिवान है. इसलिए बाबा कहते हैं ना, माया को अंडर एस्टिमेट नहीं करना కదా, తక్కువగా ఎప్పుడు అంచనా వేసుకోకూడదు అనమాట. మాయ అనేది చూడండి ఎంత సర్వశక్తివాన్గా ఉంది. బచ్చే भी लिखते हैं बाबा हम भूल जाते हैं माया ऐसी प्रबल है. పిల్లలు కూడా రాస్తూ ఉంటారంట, బాబా మేము మర్చిపోతూ ఉంటాము అని. మరి మాయ ఎంత ప్రబలంగా ఉంది. ड्रामा अनुसार है बहुत सहज, बच्चे समझते हैं ऐसा कभी कोई हो नहीं सकता. అంటే వాస్తవికంగా అయితే డ్రామానుసారంగా చాలా సహజము, పిల్లలు కూడా తెలుసు, ఇలా ఎవరు కూడా ఉండరు. వహి బాప్ టీచర్ సద్గురు హే, సచ్ సచ్ ఇస్మే గపోడే ఆదికి కోయి బాత్ నహీ. అంటే మన తండ్రి టీచర్ సద్గురు, సత్యాతి సత్యమైన విషయాలు ఇవన్నీ ఇక్కడ గొప్ప చెప్పుకునే విషయం అయితే కాదు అంటున్నారు. अंदर में समझना चाहिए ना, परंतु माया बुला देती है.
कहते हैं हम हार खा लेते हैं, तो कदम कदम में పదం कैसे होगी? మరి ప్రతి అడుగులో కూడా మేము మర్చిపోతూ ఉంటాము, ఓడిపోతూ ఉంటాము అని అంటే మీరు అడుగడుగులో పదమాల సంపాదన ఎలా చేసుకుంటారు? देवताओं को ही पदम की निशानी देते हैं, सबको तो नहीं दे सकते. దేవతలకే కదా వాళ్ళ యొక్క కాళ్ళలో అన్నమాట, అంటే ఒక్కొక్క అంగాంగంలో పద్మాల యొక్క కమల పుష్పాన్ని చూపిస్తారనమాట, ఇంకెవరికి కూడా చూపించలేరు. ईश्वर की यह बड़ाई है, मनुष्य की नहीं. मनुष्य की यह बड़ाई कभी हो नहीं सकती. ఎవరు చదివిస్తున్నారు ఇక్కడ? ఈశ్వరియే చదువు, ఈశ్వరుడు చదివిస్తున్నారు ఇక్కడ, మనుషులైతే ఎవరు కూడా చదివించలేరు. बल देवताओं की महिमा की जाती है, परंतु फिर भी ऊंचते ऊंच एक बात है. దేవతల్ని మహిమ చేస్తారంటున్నారు బాబా, కానీ ఉన్నతమైనటువంటి వారు బాబా ఒక్కరి. బాకీ ఉన్కి బడాయి క్యా హే, ఆజ్ గధాయి కల్ రాజాయి. లౌకికంలో బాబా ఏమంటున్నారు? వాళ్ళది ఏముంటుంది చెప్పండి? ఈ రోజు రాజభాగ్యం ఉన్నట్టే ఉంటుంది. అంటే ఈ రోజు పదవిలో ఉంటారు, రేపేమవుతుంది, ఉంటుందో ఊడిపోతుందో తెలియదు అనమాట. పదవిలో ఉంటారో ఉండరో కూడా తెలియదు. अभी तुम पुरुषार्थ कर रहे हो ऐसा, जैसे लक्ष्मी नारायण के जैसा बनने का. जानते हो इस पुरुषार्थ में बहुत फेल होते हैं, पढ़ते फिर भी इतने हैं जितने कल्प पहले पास हुए थे. మరి బాబా ఏమంటున్నారు అంటే ఈ చదువులో చాలా మంది అన్నమాట హుషార్థం చేస్తున్నాం మనం, కానీ చదువులో చాలా మంది ఫెయిల్ అయిపోతారు. ఎంతమంది చదువుకుంటారంట? ఎంతమంది అయితే కల్పకృతము పాస్ అయ్యారు. वास्तव में ज्ञान है भी बहुत सहज है. ज्ञान बहुत सहज है, परंतु మాయా భులా దేతి है. జ్ఞానం చాలా సహజం అంటున్నారు బాబా, కానీ మాయ ఏం చేస్తుందంట? ఓడిపోయేటట్టు మర్చిపోయేటట్టు చేస్తూ ఉంటుంది. బాబా बाप कहते हैं अपना चार्ट लिखो, परंतु लिख नहीं पाते हैं. कौन लिख नहीं पाते हैं? क्योंकि कोई करते नहीं तो फिर कैसे लिखेंगे, है ना? कहाँ तक बैठे लिखेंगे? अगर लिखते भी है तो जांच करते हैं 2 घंटा याद में रहे, फिर भी उन्हों को मालूम पड़ता है. जो बाप की श्रीमत को अमल में लाते हैं, बाप तो समझेंगे इन विचारों को लज्जा आती होगी. బాబా ఏమంటున్నారు? చాట్ రాయాలని చెప్తారు బాబా, కానీ చాట్ ఎవరు కూడా రాయలేకపోతారు. అంటే 2 గంటలు నేను బాబాని గుర్తు చేశానా అంటే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట, బాబా యొక్క శ్రీమతాన్ని నేను అమల్లోకి తీసుకొస్తున్నాను అని. బాబా కూడా అర్థం చేసుకుంటారు, పాపం వీళ్ళు చేయలేకపోతే. నహి తో శ్రీమత్ అమల్ మే లానీ चाहिए, परंतु 2%. देखो आज तो बाबा परसेंटेज के हिसाब से भी कह रहे हैं कि 2% मुश्किल चार्ट लिखते हैं, అంతేనా? మరి చాలా తక్కువ అన్నమాట 2%. అంటే ఆలోచించండి మీరు, 2% బాబా పిల్లలే అతి కష్టంగా చార్ట్ రాస్తారు అంటున్నారు బాబా. బచ్చోं को श्रीमत का इतना रिकॉर्ड नहीं है. అంటే మరి అర్థం ఏంటి? బాబా యొక్క శ్రీమతం ఏదైతే చార్ట్ రాయండి ఉన్నతి కలుగుతుంది బాబా చెప్తూ ఉంటారు కదా, మరి దాని శ్రీమతం పైన మీకు అంత గౌరవం లేదంటున్నారు. मुरली मिलते हुए भी पढ़ते नहीं है, दिल में लगता जरूर होगा. बाबा कहते तो सच है, हम मुरली ही नहीं पढ़ते तो बाकी औरों को समझाएंगे क्या? మరి బాబా ఏమంటున్నారు? తప్పకుండా మనసులో అనిపిస్తుంది బాబా ఏం చెప్తున్నారు అది కరెక్టే చెప్తున్నారు. మురళి దొరికినా చాలా మంది చదువుకోరంట, మరి మురళి చదువుకోకపోతే ఇంకా బాబా అంటున్నారు వేరే వాళ్ళకి ఏం అర్థం చేయిస్తారు? याद की यात्रा ओम शांति. रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं, ये तो बच्चे समझते हैं बरोबर हम आत्मा है, हमको परमपिता परमात्मा पढ़ा रहे हैं. और क्या कहते हैं? యాత్ర స్మృతి యాత్ర చేయాలి, కానీ చదువుకోవాలి కదా.
బాబా అంటున్నారు ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి అర్థం చేస్తున్నారు, పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. తప్పకుండా నేను ఆత్మను నాకు పరమపిత పరమాత్మ చదివిస్తున్నారు. ఇంకేమంటారు, मुझे याद करो तो तुम स्वर्ग के मालिक बनो, इसमें बाप भी आ गया, సద్గతి దాత भी आ गया. ఇంకేం చెప్తారు బాబా, నన్ను గుర్తు చేసినట్లయితే మీరు స్వర్గానికి వస్తారు అంటే తండ్రి వచ్చారు, ఇందులో సద్గతి దాత కూడా వచ్చేసారు. थोड़े अक्षर में सारा ज्ञान आ जाता है. కొద్దిగా మాటల్లోనే మొత్తం జ్ఞానం అంతా వచ్చేసింది అంటున్నారు. यहाँ तुम आते ही हो इसको रिवाइज करने के लिए. बाप भी यही समझाते हैं क्योंकि तुम खुद कहते हो हम भूल जाते हैं. బాబా దగ్గరికి ఎందుకు వెళ్తాం మనము, మౌంట్ ఆబు కానివ్వండి, సెంటెన్స్ కానివ్వండి, ఎందుకు వెళ్తాము, ఎందుకంటే బాబా చెప్పిన మా వాక్యాలను రివైజ్ చేసుకుంటాం కదా, మళ్ళీ అవన్నిటిని రిపీట్ చేసుకుంటూ ఉంటాం, రివైజ్ చేసుకుంటూ ఉంటాము. అంటే బాబా అన్ని అర్థం చేయిస్తున్నారు మనకి, ఎందుకంటే మీరే చెప్పారు బాబా మేము మర్చిపోతాము అని, అందుకే ఇక్కడికి వచ్చి రివైజ్ చేసుకుంటారు. भल कोई यहाँ रहते हैं तो भी डिवाइन नहीं होता है, सॉरी रिवाइज नहीं होता है, तकदीर में नहीं है. रिवाइज किसका नहीं होता, जो पढ़ते नहीं है सुनते नहीं है, तो फिर रिवाइज कैसे होता है. బాబా అంటే కొంతమంది సెంటర్ లో ఉంటారు, లేకపోతే బాబా దగ్గరే ఉంటారు, కానీ వాళ్ళకంత రివైజ్ అనేది కాదంటున్నారు బాబా మురళి. ఎందుకంటే అదృష్టంలోనే లేదంటున్నారు. తద్బీర్ తో బాప్ కరాతే హీ హై, తద్బీర్ కరానే వాలా ఏక్ బాప్ హీ హై. అంటే పురుషార్థం, తద్బీర్ అంటే పురుషార్థం, తక్దీర్ అంటే అదృష్టం. సో తద్బీర్ అంటే పురుషార్థం బాబా చేయిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే పురుషార్థం చేయించేవారు ఒకే ఒక్క బాబా ఒక్కరి. इसमें कोई की पास खातिर भी नहीं हो सकती है. ఇందులో బాబా అంటారు ఎవరిది స్పెషల్ గా చూడడం అలాంటిది ఏది ఉండదు. నా స్పెషల్ పढ़ाई है, उस पढ़ाई में स्पेशल पढ़ने के लिए टीचर को बुलाते हैं. అంటే ఎక్స్ట్రా క్లాసులు పెట్టించుకుంటారు చూడండి. కొంతమంది ఏం చేస్తారు, పిల్లలు కొంచెం డల్ గా ఉన్నారు, సరిగా చదువుకోలేకపోతున్నారు అనుకొని ఏం చేస్తారు, ఎక్స్ట్రా క్లాసులు లేకపోతే స్పెషల్ క్లాసులు పెట్టుకొని స్పెషల్ ఫీజులు ఇచ్చి మరీ చదివిస్తారు. కానీ ఇక్కడ అలా బాబా దగ్గర అలాంటివి ఏమి ఉండవంటున్నారు బాబా. బాబా అలా మనకేమి స్పెషల్ క్లాసులు ఏం చెప్పరు, అందరికీ ఒకటే అనమాట, కామన్ అనమాట. మరి బాబా అంటున్నారు యహతో తక్దీర్ బనానే కే లియే సబ్కో పढ़ाते, ఏక్ ఏక్ కో అలగ్ కహా తక్ పढ़ाएंगे. అందరి అదృష్టాన్ని తయారు చేయించడానికి బాబా అందరికి ఒకసారి ఓవరాల్ గా చదివిస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరికి చదివించాలంటే మీరు ఆలోచించండి, ఎంతమందికైనా ఒక్కొక్కరికి ఇక్కడ చదివిస్తారు. कितने ढेर बच्चे हैं, उस पढ़ाई में कोई बड़े आदमी के बच्चे होते हैं तो उनको स्पेशल पढ़ाते हैं. ఎంతో మంది పిల్లలు ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఇక్కడ అర్థం చేయిస్తారు. అంటే మామూలు లౌకికంలో కూర్చోండి, ఎవరైనా పెద్ద పెద్ద వ్యక్తుల పిల్లలు ఉంటారు అనుకోండి, అంటే స్పెషల్ గా వాళ్ళకి మాత్రమే చెప్పించుకోవాలనుకుంటే హోమ్ టు హోమ్ ట్యూషన్స్ అని అలా కూడా చెప్పించుకుంటూ ఉంటారనమాట. टीचर जानते हैं कि यह डल है इसलिए उनको स्कॉलरशिप लायक बनाते हैं. టీచర్ కూడా తెలుసు వీళ్ళంతా డల్ గా ఉన్నారు, అందుకని చెప్పేసి వాళ్ళని స్కాలర్షిప్ తీసుకునేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు. यह बाप ऐसे नहीं करते हैं, यह तो एक रस सबको पढ़ाते. ఇక్కడ బాబాలా ఒకరికి సెపరేట్ గా, ఒకరికి ఎక్స్ట్రాగా, ఒకరికి ఎక్కువగా చదివించడం, ఒకరికి తక్కువగా. ఈవెన్ బాబాకు తెలుసు ఎవరేం పదవిని పొందుతారు ఏంటనేది తెలిసినా బాబా ఎప్పుడు కూడా చదివించేటప్పుడు అలా చదివించడం అనమాట. ఎందుకంటే టీచర్ కానీ తెలుసు అనమాట, అందరికి ఒకలాగే చదివిస్తాను అంటున్నారు. బాబా कहते हैं वह हुआ टीचर का एक्स्ट्रा पुरुषार्थ कराना, यह तो एक्स्ट्रा पुरुषार्थ किसी को अलग से कराते नहीं. అంటే లౌకికంలో టీచర్ తో ఏం చేస్తారు, టీచర్ ఏం చేస్తారు, ఎక్స్ట్రా పురుషార్థం చేయిస్తారు. కానీ ఇక్కడ ఎక్స్ట్రా పురుషార్థం ఎవరికి లేదా బాబా చేయించమంటున్నారు. एक्स्ट्रा पुरुषार्थ माना ही मास्टर कुछ कृपा करते हैं, ऐसे तो फल पैसे लेते हैं, खास टाइम दे पढ़ाते हैं जिससे वह जास्ती पढ़कर होशियार होते हैं. బాబా అంటున్నారు చాలా మంది ఏం చేస్తారు, స్పెషల్ టైం అనేది తీసుకొని సెపరేట్ గా చదివిస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు ఎక్కువగా చదువుకొని ఎక్కువగా తెలివైన వారితో అవుతూ ఉంటారు.
కానీ ఇక్కడ అలాంటి ఉందో అంటున్నారు బాబా. यहाँ तो जास्ती कुछ पढ़ने की बात है ही नहीं, इनकी तो बात ही नहीं है. ఇక్కడ మీరు ఎక్కువ చదువుకునేదే లేదంటున్నారు బాబా, ఇక్కడ విషయాలే వేరున్నాయి అంటున్నారు బాబా. एक ही महामंत्र देते हैं. कौन सा महामंत्र देते बाबा? मन मना भव. బస్ అంతే, ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా ఏం లేదనమాట, అన్ని ఒకటి. ఏంటి? మన్ మన భవ అనే మహామంత్రాన్ని ఇస్తారు. याद से क्या होता है यह तो समझते हो, बाप ही पतित पावन है, जानते हो उनको याद करने से ही पावन बनेंगे. మరి బాబా స్మృతితోనే మీరు పావనంగా తయారవుతారు, ఎందుకంటే బాబాని పతిత పావనం. अब तुम बच्चों को ज्ञान है, जितना याद करेंगे उतना पावन बनेंगे. అండర్లైన్ కరు. బాబా ఏమంటే ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది, మరి మీరు ఎంత పవిత్రంగా తయారవుతారో, ఎంత మీరు బాబాను గుర్తు చేస్తే అంత పవిత్రంగా తయారవుతారు. కమ్ యాద్ కరేంగే తో కమ్ పావన్ బనేంగే, యహ్ తుమ్ బచ్చోं के పురుషార్థ పర్ హై. మరి ఒకవేళ తక్కువ పవిత్రంగా అయితే బాబా అంటున్నారు తక్కువ పదవిని పొందుతారంటే, తక్కువ స్మృతి చేస్తే తక్కువ పావనంగా అవుతారు, తక్కువ పావనంగా అయితే తక్కువ పదవిని పొందుతారు. కాబట్టి ఇదంతా పిల్లల పురుషార్థం పైన ఆధారపడి ఉంది అంటున్నారు. बेहद के बात को याद करने से हमको यह లక్ష్మీ నారాయణ్ బన్నా హై. అనంతమైనటువంటి తండ్రిని గుర్తు చేస్తే మనం ఇక్కడ ఎలా అవుతాము? లక్ష్మీ నారాయణ సమానంగా తయారవుతాం. उन्होंने महिमा तो हर एक जानते हैं, कहते भी है आप पुण्य आत्मा हो, हम पापात्मा है. మరి బాబా ఏమంటున్నారు? పరమాత్మ యొక్క మహిమను తెలుసుకోవడము అంటే లక్ష్మీనారాయణ మహిమ ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం చెప్తారు? లక్ష్మీనారాయణ ముందుకెళ్ళి మీరు పుణ్యాత్మలు, మేము పాపాత్మలు అని చెప్తారు. ढेर मंदिर बने हुए हैं, वहां सब क्या करने जाते हैं? दर्शन से फायदा तो कुछ भी नहीं, एक दो को देख चले जाते हैं. బాబా అంటే దగ్గరికి వెళ్తారు, దానివల్ల లాభం ఏంటి? ఇప్పుడు చూశారు, దేవతల విగ్రహాలను చూశారు, దేవతల్ని దర్శించుకున్నారు, దాంతో మీకేం లాభము అంటున్నారు బాబా? బస్ దర్శన్ करने जाते हैं, फलाना यात्रा पर जाता है, हम भी जा रहे, इससे क्या होगा? कुछ भी नहीं. కేవలం దర్శించుకోవడానికి వెళ్తారు, ఫలానా వాళ్ళు వెళ్తున్నారు యాత్రకి, వాళ్ళు మేము కూడా వెళ్తామంతే, కానీ దానివల్ల ఏది కూడా రాదు అంటున్నారు బాబా. तुम बच्चों ने भी यात्राएं की है, जैसे और त्योहार मनाते हैं वैसे यात्रा भी एक त्योहार समझते हैं. మీరు కూడా చేశారు కదా యాత్రలు, ఎన్ని చేశారు? లౌకికంలో యాత్రలు చేసి వచ్చారా? చాలా మంది ఏం చేస్తారు? చార్ధామ్ కి యాత్ర, కొంతమంది ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడాలని కూడా పెట్టుకుంటారు కదా. ఒకసారైనా జీవితంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు చూస్తే జీవితం ధన్యమైపోతుందని చాలా మంది బిలీవ్ చేస్తూ ఉంటారు. అలాగే ట్రిప్ వేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. మరి బాబా అంటారు అది కూడా ఒక పండగలాగే అనుకుంటారు. అభి తుమ్ యాద్ కి యాత్ర బి ఏక త్యోహార్ సమజ్తే హో. ఎలా అయితే వాళ్ళు యాత్రలు, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు? కాశీ వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తారు అనుకోండి, వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఏం చెప్తారు? కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో అందరినీ పిలవాలి, భోజనాలు పెట్టాలి, ఏదో ఉంటుంది కదా. అంటే ఒక సెలబ్రేషన్ అనమాట, పండగలాగా మేము వెళ్ళొచ్చాము అని చెప్పేసి సెలబ్రేషన్ లాగా చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడ కూడా మీరు కూడా స్మృతి యాత్రను ఒక పండగలాగే అనుకుంటున్నారు. తుమ్ యాద్ కి యాత్ర మే రహతే హో, అక్షర్ హి ఏక్ హే, మన్ మనా భవ. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్మృతి యాత్రలో ఉంటున్నారు. ఒకటే పదం అంటున్నారు బాబా, ఏంటి? మన్మనా భవ. यह तुम्हारी यात्रा अनादि है, वह भी कहते हैं वह यात्रा हम अनादि करते आए हैं. మీ యాత్ర అంతా అనాదిగా ఉంటుంది. అక్కడ కూడా ఏం చెప్తారు? మేము కూడా యాత్రను ఎప్పటి నుంచో చేస్తున్నామని చెప్తూ ఉంటారు. परंतु तुम अभी ज्ञान सहित कहते हो हम कल्प कल्प यह यात्रा करते हैं. వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళకి జ్ఞానం లేదు. అనాది అంటే ఎప్పటి నుంచి నేను యాత్రలు చేస్తున్నాను అనేది వాళ్ళకి తెలియదు. కానీ మీరేం చెప్పినా బాబా అంటున్నారు జ్ఞాన సహితంగా చెప్తారు. మీరు కల్పకల్పము మనం ఈ యాత్రలు చేస్తూ వచ్చాము. बाप ही आकर यह यात्रा सिखाते हैं, वह चारों धाम
జనం బై జనం యాత్ర కర్తే హై. బాబా వచ్చి మనకి యాత్ర నేర్పిస్తారు. అక్కడైతే జన్మ తప్పించి జన్మలు ఏం చేస్తారు, 4 ధామాల యాత్రను చేస్తూ ఉంటారు. यह तो बेहद का बाप कहते हैं मुझे याद करो तो तुम पावन बन जाएंगे. ఇక్కడ అనంతమైన తండ్రి బాబా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, మీరు నన్ను గుర్తు చేసినట్లయితే మీరు పావనంగా తయారవుతారు. ऐसे तो और कोई कभी नहीं कहते कि यात्रा से तुम पावन बनेंगे. లౌకికంలో యాత్ర చేస్తే పుణ్యం వస్తుందని చెప్తారు, కానీ మీరు పవిత్రంగా అయిపోతారు, భవిష్యత్తులో మీరు ఉన్నత పదవి పొందుతారు, ఇలాంటివి ఏమి ఎక్కడ చెప్పరంటున్నారు బాబా కదా. यात्रा से तुम पावन बनेंगे. मनुष्य यात्रा पर जाते हैं तो वह उस समय पावन रहते हैं. आजकल तो वहां भी गंद लगा पड़ा है, पावन नहीं रहते. జనరల్ గా ఏంటి, యాత్రలు చేసేటప్పుడు, యాత్రలు ఉన్నప్పుడు ఏం చేస్తారు అందరూ పవిత్రంగా అంటే ఆహార నియమాలనండి, లేకపోతే మామూలుగా అన్నమాట శుద్ధీకరణ అనేది బాగా ఉంటుంది. కానీ ఈ మధ్య రేపుల్లో అయితే బాబా అంటారు యాత్రా స్థలాల్లో కూడా వికారాలు, మురికి అనేది పెరిగిపోయింది అంటున్నారు. పావనంగానే ఉండట్లేదు ఎవరు కూడా. इस रूहानी यात्रा का तो किसी को पता नहीं है, तुमको अभी बाप ने बताया है, यह याद की यात्रा है सच्ची. అసలు ఆత్మకి యాత్ర గురించి అయితే ఎవరికి తెలియదు, కానీ మీకు కూడా ఇప్పుడు బాబా చెప్తున్నారేంటి, ఈ స్మృతి యాత్రనే సత్యాతి సత్యమైంది. वह यात्रा का चक्र लगाने जाते हैं, फिर भी वैसे का वैसा बन जाते. చక్ర लगाते रहते हैं. అక్కడ యాత్ర చేసి వస్తారు, కానీ ఎలా ఉన్నారు అలాగే ఉంటారు కదా. కానీ ఇక్కడైతే బాబా అంటున్నారు అలా కాదు. చక్ర लगाते रहते, जैसे वास्को डी गामा ने सृष्टि का चक्र लगाया, यह भी चक्र लगाते हैं ना. गीत भी है ना, चारों तरफ लगाए तेरे फिर भी हरदम दूर रहे. है ना, भगवान के वे चारों धाम तिराहे, चारों तरफ दुनिया के कोने कोने पे जाकर के हम देख कर के, लेकिन कहीं पर भी भगवान प्राप्त नहीं हुआ, ऐसे कहते हैं. మరి బాబా ఏం చెప్తున్నారు, ఇక్కడ 4 వైపులేమో తిరుగుతారు. వాస్కోడికి అమ్మ కూడా చూడు మొత్తం సృష్టి అంతటిని చుట్టొచ్చాడని చెప్తారనమాట. మళ్ళీ ఏమైంది, ఏం సాధించాడు, ఏం తెలుసుకున్నాడు, ఏమీ లేదు. అలాగే పాట కూడా ఉందన్నమాట. ఒకటేంటి, 4 ధామాలు 4 వైపులా, అంటే సృష్టి 4 వైపులా తిరిగి వచ్చాం, కానీ ఏమైంది, ఏమీ దొరకలేదు. అంటే భగవంతుడికి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దూరంగానే అనుభవం చేసుకున్నాం, కానీ దగ్గరగా ఎప్పుడు కూడా అనుభవం చేసుకోలేదు. అదే ఆ పాట యొక్క అర్థం. భక్తి మార్గంతో కోయి మిలా నహీ సక్తి. ఎందుకు దొరకలేదు, మీరు 4 గ్రామాలు సృష్టి అంతా 4 వైపులా తిరిగి వచ్చిన ఎందుకు భగవంతుని దొరకలేదు, ఎందుకు పొందలేకపోయారు? ఎందుకంటే భగవంతుడు ఇక్కడ లేరు కదా. భగవాన్ యహా ఇస్ ధरती पर रहेगा तब तो हमको मिलेंगे ना. वो तो है ही नहीं, वो तो पार ब्रह्म में रहने वाला है, परम धाम में रहने वाला. उसको आप इस दुनिया में आप ढूंढते रहेंगे, यहाँ पर आप ढूंढते रहेंगे तो कहाँ मिलेगा. इसलिए चारों ओर लगाए फेरे फिर भी हरदम दूर रहे. भगवान कोई को मिला नहीं, भगवान से दूर ही रहे. फेरे लगाकर फिर भी घर में आकर 5 विकारों में फंसते हैं. భగవంతుడు వెతుకుతారు కానీ దొరకరు, ఆయనకి ఇంకా దూరంగానే ఉంటారు. పోనీ తిరిగి వచ్చారు, యాత్రలు చేసి వచ్చారు, మరి ఆ పవిత్రతను ఎలా కంటిన్యూ చేస్తారా? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వికారాల్లోకి వెళ్ళిపోతారు. వహ సబ్ యాత్రాయే హే झूठी, అభి తుమ్ బచ్చే జాన్తే హో, యహ్ హే పురుషోత్తమ సంగమ యుగ్. మరి ఆ యాత్రలన్నీ అసత్యమైన యాత్రలు అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఇది పురుషోత్తమ సంగమ యుగము. జబ్కి బాప్ ఆయే హే, ఏక్ దిన్ సబ్ జాన్ జాయేంగే. బాప్ ఆయా హువా హే, భగవాన్ ఆఖరి మిలేగా, లేకిన్ కేసే. బాబా అంటున్నారు, ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం, బాబా వచ్చి ఉన్నారు. అయితే ఒకరోజు అందరూ తెలుసుకుంటారనమాట, తప్పు లభించారు. కానీ ఎలా లభిస్తారు మళ్ళీ అది తెలియదు. ఎంతో కోయి भी नहीं जानते. ये तो मीठे मीठे बच्चे जानते हैं कि हम श्रीमत पर इस भारत को फिर से स्वर्ग बना रहे हैं. పరమాత్మ వస్తారని అందరికీ తెలుసు, కానీ ఎలా దొరుకుతారు, ఎలా మనం ఆయన కలుసుకుంటాం అనేది ఎవరికి తెలియదు. కానీ ఇది మధురాతి మధురమైన పిల్లలకి తెలుసు.
శ్రీమతానుసారంగా మనం భారతదేశాన్ని తిరిగి స్వర్గంలాగా తయారు చేస్తున్నాము. भारत का ही तुम नाम लेंगे उस समय और कोई धर्म होता नहीं. భారతదేశందే పేరు తీసుకుంటారు, ఎందుకంటే సత్యవిక్రయతాలు సృష్టి స్టార్టింగ్ నుంచి మొత్తం అఖండ భారతదేశం అని చెప్తారు. ఇంకొకటి లేనే లేదంటున్నారు బాబా. उस समय और कोई धर्म होता नहीं, सारी विश्व पवित्र बन जाती है. अभी तो ढेर धर्म है. మరి ఆ సమయంలో ఇంకెవరు ఉండరు, మొత్తము విశ్వమంతా పవిత్రంగా ఉంటుంది. ఇప్పుడైతే ఎన్నో ధర్మాలు ఉన్నాయి. బాబా కర్ तुमको सारे झाड़ का नॉलेज सुनाते हैं, तुमको स्मृति दिलाते हैं. బాబా వచ్చి మొత్తం వృక్షం యొక్క జ్ఞానం వినిపిస్తారు, మీకు జ్ఞాపకం తెప్పిస్తారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. तुम सो देवता थे, फिर सो क्षत्रिय, सो वैश्य, सो शूद्र बने. अभी तुम सो अभी क्या बने हो? मेरे देवता, क्षत्रिय, వైశ్య, శూద్ర. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ब्राह्मण बने. ब्राह्मण बने. हमसो का अर्थ बाप कितना सहज समझाते. ओम अर्थात मैं आत्मा, फिर हम आत्मा ऐसे चक्र लगाती है. हमसो అంటే మనమే అన్నటువంటి అర్థాన్ని బాబా ఎంత చక్కగా అర్థం చేస్తున్నారు. ఇంకొకటి ఓం అంటే నేను ఆత్మ కదా, నేను ఆత్మ ఏం చేస్తున్నాను, మొత్తం సృష్టి యొక్క రకంగా తిరుగుతూ వచ్చాను. वह तो कह देते हम आत्मा सो परमात्मा, परमात्मा सो हम आत्मा, एक भी नहीं जिसको हम सो का अर्थ यथार्थ मालूम हो. तो बात कहते हैं यह जो मंत्र है यह हरदम याद रखना चाहिए. వాళ్ళకి తెలియదు, అందుకని ఏమంటారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మని ఆత్మ, ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు అనమాట. అందుకే బాబా అంటున్నారు ఎప్పటికిప్పుడు గుర్తుంచుకోండి, మనమేనంటే నేనే దేవత, నేనే క్షత్రియ, నేనే వైశ్య, నేనే శూద్ర అనమాట. तो बाबा कहते हैं यह चक्र को बुद्धि में रखना है. चक्र बुद्धि में नहीं होगा तो चक्रवर्ती राजा भी कैसे बनेंगे? अभी हम आत्मा ब्राह्मण है, फिर क्या बनेंगे? हम सो देवता बनेंगे. అయితే చక్రాన్ని బుద్ధిలో పెట్టుకోకపోతే మీరు చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు? నేను ఆత్మ బ్రాహ్మణ, మళ్ళీ నేనేమవుతాను? దేవతలుగా తయారవుతాను. यह तुम कोई से भी जाकर पूछो, कोई नहीं बताएंगे. అసలు తెలిస్తే కదా చెప్పడానికి, ఎవరినైనా అడిగినా ఎవరు చెప్పలేరు అంటున్నారు బాబా, ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి. वह तो 84 का अर्थ भी नहीं समझते. भारत का उत्थान और पतन गाया हुआ है, ये ठीक है. सतो प्रधान, सतो रजो तमो, सूर्यवंशी, చంద్రవంశీ, వైశ్యవంశీ, లాస్టాష్. 84 జన్మల గురించి కూడా తెలియదు. అంటే భారతదేశం ఉన్నతి ఎలా అవుతుంది, ఎలా దిగజారిపోతుంది, ఇది కూడా ఎవరికి తెలియదు. మరి సతో ప్రధాన్, సతో రజోతము, సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీ, ఇది కూడా ఇప్పుడు మీ పిల్లలకి అర్థమవుతుంది. अभी तुम बच्चों को सब मालूम पड़ गया है, बीज रूप बाप को ही ज्ञान का सागर कहा जाता है. वह इस चक्र में नहीं आते. మీకు చక్రం గురించి అర్థమైంది. బీజ రూప బాబా మనకి దీని గురించి మొత్తం అర్థం చేయిస్తారు, కానీ బాబా ఈ సృష్టి చక్రంలోకి రారు. ऐसे में हम जीवात्मा से परमात्मा बन जाते नहीं, पाप आप समान नालेजफुल बनाते. జీవాత్మలు పరమాత్మలు కారు, కానీ బాబా సమానంగా మనల్ని నాలెడ్జ్ఫుల్ గా తయారు చేస్తారు. आप समान गार्ड नहीं बनाते हैं. इन बातों को बहुत अच्छी रीति समझना है. అలాగే తన సమానంగా బాబా ఏం తయారు చేయరు. అయితే ఈ విషయాలను మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. तब बुद्धि में चक्र चल सकता है, जिसका नाम स्वदर्शन चक्र रखा है. అవన్నీ అర్థం చేసుకుంటేనే బుద్ధిలో అవన్నీ కూడా గుర్తుంటాయి. దాని పేరుని స్వదర్శన చక్రం అని చెప్తారు. तुम बुद्धि से समझ सकते हो हम कैसे इस 84 के चक्र में आते हैं. మీరు బుద్ధితో అర్థం చేసుకోవచ్చు మేము ఎలా ఈ 84 జన్మల చక్రంలోకి వస్తాము అని. इसमें सब आ जाते हैं, समय भी आता है, वर्ण भी आ जाते हैं, वंशावली भी आ जाती है. ఇందులో అన్ని వచ్చేస్తాయి అంటున్నారు బాబా.
సమయం వస్తుంది, వర్ణాలు వస్తాయి, వంశావళి వస్తుంది, అన్ని వచ్చేస్తాయి. अब तो बच्चों की बुद्धि में यह सारा ज्ञान होना चाहिए, नॉलेज से ही ऊंच पद मिलता है। జ్ఞానంతోనే ఉన్నత పదవి కాబట్టి పిల్లల బుద్ధిలో జ్ఞానం ఉండాలంటున్నారు. नॉलेज होगी तो औरों को भी देंगी, यहाँ तुमसे कोई पेपर आदि नहीं भराए जाते। జ్ఞానం ఉంటుంది కదా, మీరు ఎవరికైనా చెప్తారు, ఆహా సరే మరి చదువుకోవాలి అంటే ఎగ్జామ్ రాయాలి కదా అందుకే చదువుకోవాలని చదువుకుంటున్నారా? अब आपको कोई एग्जाम अटेंड करना है, एग्जाम पेपर में पास होना है, इसके लिए आप रोज पढ़ाई करते हैं क्या? नहीं ना। ज्ञान से क्या होगा, पेपर हम पास करेंगे, जो अंतिम समय का जो पेपर है वो टारगेट को हमें पास करने के लिए एक ज्ञान चाहिए। उन स्कूलों में जब इम्तिहान होते हैं तो पेपर्स विलायत से आते हैं, जो विलायत में पढ़ते होंगे उन्होंने तो वहां ही रिजल्ट निकालते होंगे। మరి ఎగ్జామ్ పేపర్స్ కొంతమందికి విదేశాల నుంచి కూడా వస్తాయంటున్నారు బాబు. అంటే విదేశాల్లో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకైతే అక్కడికక్కడే రిజల్ట్ వచ్చేస్తుంది. उनमें भी कोई बड़ा एजुकेशन अथॉरिटी होगा जो जांच करते होंगे पेपर्स की. అందులో కూడా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ అథారిటీస్ ఎవరైతే ఉంటే వాళ్ళు చూస్తారంట ఆ పేపర్స్ అన్నిటికీ. తుమారే పేపర్స్ కి जांच कौन करेंगे, మరి మీ పేపర్స్ యొక్క టెస్ట్ ఎవరు చేస్తారు? तुम खुद ही करेंगे, మీకు మీరే చేసుకుంటారు. बाहर की दुनिया में हायर ऑफिशियल्स कोई भी रहते या बड़े व्यक्ति कोई भी हो वो पेपर की करेक्शन करते, लेकिन यहाँ तो हम खुद ही आपे ही पूछे आपे ही पूछाली, మన పేపర్ ని మనమే చూసుకోవాలంటున్నారు బాబా. तुम खुद ही करेंगे, खुद को जो चाहो सो बनाओ, అంటే మీకు మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా మీరు తయారు కండి. పురుషార్థ से जो चाहे सो पद बाप से ले लो, పురుషార్థం చేసి ఏ పదవి బాబా నుండి మీరు పొందాలనుకుంటే అది తీసుకోండి. प्रदर्शनी आदि में बच्चे पूछते हैं ना क्या बनेंगे, देवता बनेंगे, बैरिस्टर बनेंगे, डैश डैश क्या बनेंगे, जितना बाप को याद करेंगे सर्विस करेंगे उतना फल मिलेगा. ప్రదర్శని పట్టినప్పుడు చూడండి, లక్ష్మీనారాయణ ఫోటో అది చూపించి అడుగుతాను కదా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, దేవతలుగా అవుతారా లేకపోతే లాయర్ అవుతారా ఏమవుతారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే మరి ఎంత బాబాను గుర్తు చేస్తే సేవ చేస్తే అంత ఫలం అనేది లభిస్తుంది. जो अच्छी रीति बाप को याद करते हैं वह समझते हैं हमको सर्विस भी करनी है, प्रजा बनानी है ना. మరి ఎవరైతే చక్కగా బాబాను గుర్తు చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, మేము సేవ కూడా చేయాలి ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలని. यह राजधानी स्थापन हो रही है तो उसमें सब चाहिए, वहां वजीर होते हैं. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది అంటే అందులో అందరూ కావాలి. అయితే అక్కడ మంత్రులు అనే వాళ్ళు ఎవరు సత్యయుగంలో ఉంటారా? సత్యయుగంలో మంత్రులు ఎవ్వరు కూడా ఉన్నారు అనమాట. ఇంతమంది మినిస్టర్లు ఇలాంటిది ఏది కారోబార్ అక్కడ ఉండదు. అసలు మంత్రులు ఎందుకు పెట్టుకుంటారు? वजीर को क्यों रखा जाता है? क्योंकि खुद में इतनी अकल नहीं रहती तो एडवाइस लेने के लिए रखा जाता है. అంతే కదా, మంత్రులను ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? సంపన్నులు కారు అంటే వాళ్ళకంత తెలివి కాబట్టి కదా, వాళ్ళకంత తెలివి లేదు. అడ్మినిస్ట్రేషన్ అంత ఏం చేస్తారు, సలహా గురించి మంత్రులు ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది, అందుకే ఒకరికొకరు సాయం చేసుకోవడానికి మంత్రులు పెట్టుకుంటారు. అక్కడ పూర్తి జ్ఞానం ఉంటది కదా, అక్కర్లేదు. సంపన్నులు కదా, దేవతలే సర్వగుణ సంపన్నులు. వాళ్ళకు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి ఇంకొకరికి సలహా తీసుకునే అవసరము ఉండనే ఉండదు. అందుకే బాబా वजीर की वहां दरकार नहीं रहती, वजीर की दरकार उनको रहती जिसको अक्ल कम होता है. క్లియర్ చూడండి, బాబా ఏమంటారు ఎవరికి మంత్రులు అవసరం ఉంటుందంట, ఎవరి తెలివి తక్కువగా ఉంటుందో వాళ్ళకి మంత్రులు కావాల్సి వస్తుంది అంటున్నారు. तुमको वहां राय की दरकार नहीं रहती है, बाबा के पास राय लेने आते स्थूल बातों की राय, पैसों का क्या करे, धंधा कैसे करे,
बाबा कहते हैं यह दुनियावी बातें आपके पास नहीं ले आओ। हाँ? బాబా దగ్గరికి కూడా వచ్చి అంటే అక్కడ సలహా తీసుకోవడానికి వెళ్తారు కదా, అలా ఇక్కడ కూడా బాబా దగ్గరికి సలహాలు తీసుకోవడానికి వస్తారు. కానీ ఏం సలహా తీసుకోవడానికి వస్తారంట? స్థూలంగా బాబా మా దగ్గర ఈ ధనం ఉంది, ఏం చేయాలి, లేదా వ్యాపారం చేయాలంటే ఏం వ్యాపారం చేయాలి, ఇలాంటివి అడుగుతూ ఉంటారంట. మరి బాబా అంటే ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక మాటల గురించి బాబా దగ్గరికి తీసుకురాకండి. హా కహా దిల్ షికస్త్ बनना जाए तो कुछ न कुछ आदत देकर बताते थे. అంటే ఇప్పుడు పిల్లలకి చాలా భావన ఉంది, చాలా అన్నమాట ఉంది, మరి వాళ్ళకి మళ్ళీ మనసు చిన్నబుచ్చుకోకుండా ఉండాలి అని అంటే ఒక్కొక్కసారి ఏదో ఒకటి నిభాయించుకోవడానికి బాబా ఏదో ఒకటి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారంటున్నారు. యహ కోయి మేరా దందా నహీ హై. కానీ యాక్చువల్ గా బాబా యొక్క వ్యాపారం ఏంటి? మీరు డబ్బులు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏ వ్యాపారం చేస్తే ఏమొస్తుంది, ఇలాంటివి బాబా చెప్పరు. బాబా వచ్చింది ఎందుకు? పతితుల్ని పావన తయారు చేయడానికి. मेरा तो ईश्वरीय धंधा है, तुमको रास्ता बताने का, तुम विश्व का मालिक कैसे बनो, तुमको मिली है श्रीमत. బాబా దారిని చూపించడానికి వచ్చారు కదా. ఈశ్వరీ వ్యాపారం ఏంటి? మీకు దారిని చూపించడం, మీరు విశ్వానికి యజమానికి ఎలా తయారవ్వాలి అనేది బాబా మనకి శ్రీమతాన్ని ఇస్తారు. బాకీ సబ్ హే ఆసురీ మత్, సత్యుగ్ మే కహేంగే శ్రీమత్. మిగిలిందంతా ఆసురీ మతం. సత్యుగంలో శ్రీమతంలో ఉంటారు మీరు. కలియుగ్ మే ఆసురీ మత్ వహ్ హై హీ సుఖదాం, వహా ऐसे भी नहीं कहेंगे कि राजी खुशी हो, तबीयत ठीक है, यह अक्षर वहां होते नहीं. यहाँ तो कभी किसी को पूछा नहीं जाता तो कितना पा हो जाते हैं, कितना रोकते हैं, कितना मनाना पड़ता है. उसके लिए भी लड़ाई झगड़े घरों में कितना होते रहता. तुमने मेरे लिए कुछ पूछा नहीं, किया नहीं. पूछने की क्या बात है ना. బాబా అంటున్నారు సత్యయుగంలో మీకు ఎప్పుడు కూడా రాజీ ఖుషిగా ఉన్నారా, బాగున్నారా, సంతుష్టంగా ఉన్నారా, మీ ఆరోగ్యం బాగుందా, ఇలాంటి మాటలు అక్కడ మాట్లాడరు. यहाँ पूछा जाता है कोई तकलीफ तो नहीं है, राजी खुशी हो, इसमें भी बहुत बातें आ जाती है. ఈ లౌకికంలో అంటే ఇక్కడ అన్నమాట, ఈ సాకార ప్రపంచంలో ఇక్కడ దుఃఖధామంలో అడుగుతారు, మీరు సంతోషంగా ఉన్నారా అండి, మీకు ఎలాంటి కష్టం అయితే లేదు కదా. బాబా అంటే ఇందులో అన్ని విషయాలు వచ్చేస్తాయి. వహా దుఃఖ హై హీ నహీ జో పూఛా జాయ్. ఎందుకు అడగరంటే సత్య త్రేతాలో దుఃఖంగా ఉండదు కదా అడగడానికి. ये है ही दुख की दुनिया. बाबा कहते वास्तव में तुमसे कोई पूछ नहीं सकता है. हम बच्चों से, वो भी खास करके बाबा के बच्चों से क्या क्या है, हमको जो भगवान को मिलना था, पाना था, वो पा लिया, और क्या चाहिए, है ना. दुख होता है देखिए खुद की गलतियों के कारण, खुद की कमी कमजोरियों के कारण, या तो देहाभिमान के कारण ही हम खुद ही दुखी होते. बाकी जो एक्यूरेट बाबा की श्रीमत का पालन करते हैं, बाबा की मुरली सुनते हैं, नियमों पर चलते हैं, उनके लिए दुख का नाम निशान भी नहीं. क्यों? क्योंकि बाबा ने 21 जन्मों की बादशाही की बात की. तो 21 जन्मों में इस एक जन्म भी इंक्लूडेड है. इंक्लूडेड संगम युग, भविष्य 20 जन्म मिला करके 21 जन्म होते हैं ना. इसलिए बाबा कहते यहाँ तुमको तो कोई पूछ भी नहीं सकते. बल माया गिराने वाली है तो भी बाप मिला है ना. तुम कहेंगे क्या तुम खुश खराफत पूछते हो, हम ईश्वर के बच्चे हैं, हमसे क्या खुश खराफत पूछते हो. परवाह थी पार ब्रह्म में रहने वाले बाप की, वह मिल गया, फिर किसकी परवाह. है इतना नशा ఉందా అంత నశ. బాబా ఏమంటారు, బయట ప్రపంచం వాళ్ళని అడుగుతారేమో మీరు ఎలా ఉన్నారండి, ఆరోగ్యం బాగుందా, ఇదా అదా. బాబా పిల్లలు అయితే అడిగే అవసరమే లేదంటున్నారు. మీరేమంటారంట, ఏం అడుగుతారు మీరు, మా సుఖ సమాచారం ఏం అడుగుతారు, మాకేం తక్కువ ఉంది, పరబ్రహ్మంలో ఉండే పరమాత్మ గురించి ఉండేది భగవంతుని తెలుసుకోగలమా లేదా అనుకుని ఆయనే మాకు దొరికారు, ఇంకా మాకు ఇంకెవరి గురించి ఏ చింత లేదు. यह हमेशा याद करना चाहिए हम किसके बच्चे हैं. किसके बच्चे हैं? ఏం చెప్తారు, ఫలానా
మూర్తి గారి అమ్మాయినండి, ఫలానా కుమార్ గారి అబ్బాయినండి, ఇదండి అదండి కాదు కదా. ఎవరి పిల్లలు మీరు? కిస్కే బచ్చే హే? ఆప్కే మాँ बाप कौन है? పరమాత్మ పిల్లలు, భగవంతుని పిల్లలు, భగవంతుని పిల్లలు, భగవంతుడి పిల్లలు, పరమాత్మ పిల్లలు అంటే నశాయక విషయం. భగవంతుడు అంటే ఎవరు? అనంతమైన తండ్రి కదా. పూరే విశ్వ కా జో బాప్ है, विश्व का मालिक है, उनके हम बालक तो मालिक है, है ना. మరి అలాంటి తండ్రి యొక్క పిల్లలు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. सारा दिन यही अभ्यास करना, बार बार अपने आप को ठोकते रहना, अपने आप को देखते रहना, याद दिलाते रहना, मैं किसका बच्चा हूँ, నేను ఎవరి పిల్లాన్ని అనేది ज्ञापकम పెట్టుకోండి. एक बचपन में एक कहानी सुनाते, क्या कहानी में क्या बताते कि एक राजा का बच्चा रहता है, वो किसी न किसी वजह से क्या होगा, गुम होकर के, जैसे वो बकरियां चराते ना, उन लोगों के पास पला बढ़ते रहता है. तो हमेशा उसको डर रहता है, किसी चीज से डरता है, हर चीज से डरते रहता है. लेकिन जब फिर एक बार ऐसे ही कोइंसिडेंटली राजा वहां उसी तरह से गुजरते हुए देखता है, फिर वो बच्चे को आइडेंटिफाई करता है, अरे ये बच्चा मेरा है, तो अपनी राजधानी में लेकर के जाता है. तो भी वो डरे डरे से, सहमे सहमे से, क्योंकि जिस माहौल में वो पला बड़ा है, जिस संग में वो रहा है, उसके वजह से उसके अंदर वो डर रहता है और वो डरते रहता है. लेकिन जैसे राजा ने उसको अपनी दादों की, परदादों की कहानियां सुनाते, वीर गाथाएं सुनाने लगते, तो फिर से उसके अंदर वो चेतनता आ गई, या उसके अंदर वो धैर्यता आ गई. ऐसी कहानी में बताते. ऐसे बाबा भी अभी हमको क्या कर रहे ना, देखो एक कहानी है ना, रोज हमको क्या करते, कहानी तो सुनाते, वो भी अपनी कहानी सुनाते, क्योंकि हम खुद की कहानी को भूल गए. इसलिए फिर से याद दिलाते रहते, दोहराते रहते, स्मृति दिलाते रहते, बच्चे याद करो तुम कौन हो, किसके बच्चे हो, क्या बनने वाले हो, तुम्हारा लक्ष्य क्या है ना. तो इसीलिए बाबा कहते हैं हमेशा याद करना चाहिए हम किसके बच्चे हैं. यह भी ये भी बुद्धि में ज्ञान है कि हम जब हम पावन बन जाएंगे तो फिर लड़ाई शुरू हो जाएगी. तो जब भी तुमसे कोई पूछे कि तुम खुश राजी हो, तो क्या बोलना चाहिए? ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏమండి మీరు సంతోషంగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, ఏం చెప్పాలి? ఏదో నడిపేస్తున్నామండి బండి, లాగేస్తున్నామండి జీవితం నావా అంటారా? ఏమనాలి? మీరు ఏమంటారు అది చెప్పండి. నేనేం అడుగుతున్నానని కాదు, మీకు ఇప్పుడు ఏం ఫీలింగ్ వస్తుంది, మీరు ఎలా ఉన్నారు, మీరు సంతోషంగానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నారు. क्या जवाब देंगे, क्या उत्तर देंगे? तो अगर आपको खुश राजी हो, సంతోషంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నారు. వెరీ గుడ్. కేవలం ప్రభావం ఒక్కరే సంతోషంగా ఉంటారా? ఏంటి స్టోరీ? కరోనాతో భయపడుతున్నాం, సెంటర్ రాలేకపోతున్నాం. కరోనాతో వదిలేసేయండి, సిచ్యువేషన్ వదిలేసేయండి. అది వదిలేసిన మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు బాబాని తెలుసుకున్న తర్వాత మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఇప్పుడు ముందు ఒక్కొక్క భయము, లేకపోతే భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు చాలా ఉంటాయి. బట్ దాంతో కంపారిటివ్లీ, దాంతో పోల్చుకుంటే ఇప్పుడున్న మీ స్థితి అనుసారంగా మీకు ఇప్పుడు బాబాను కిస్కే బచ్చే సో మీ ఫీలింగ్ ఏంటి? ఎవరైనా అడిగి ఏమండి హ్యాపీగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఏం హ్యాపీ అండి, భయపడుతున్నావు కదా? లేదు లేదు, సంతోషంగా ఉన్నామని చెప్తున్నాము. బాబా పిల్లలకి సంతోషమే ఉంది, సంతృప్తిగా కూడా ఉన్నాము. సంతోషంగా ఉన్నాము, సంతృప్తిగా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబా దగ్గరకు వచ్చిన తర్వాత బాగుంది. అంటే మీరు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారు. సంతోషంగా ఉండగలుగుతున్నారు.
ఆ సంతృప్తి ఎక్కడి నుంచి వచ్చింది? బాబా ఇచ్చిన జ్ఞానం యోగంతోనే కదా. బాబా అంతే ఇచ్చిన కదా. జ్ఞానంతో డ్రామా, బాబా ఏం చెప్తారు, డ్రామాలో ఏం జరిగినా కళ్యాణకారి, అది భక్తి అంతం. మననే చెప్పిన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. ఏదైనా ఎలా ఏదైనా ఒక విషయం మనసులోకి వచ్చేటప్పుడు మేము బాబా పిల్లలు, ఎందుకు బాధపడాలి, ఆయనే చూసుకుంటారు అనే సంతృప్తితో ఉండాలి. నా పాయింట్ గుర్తొస్తే చాలన్నమాట, ఆటోమేటిక్ అది గా గుర్తొస్తుంది. మన ముఖంలో ఉంటుంది కదా. అందుకే బాబా ఏమంటున్నారు, ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు రాజీ ఖుషీనా, ఎలా ఉన్నారా అంటే ఏం చెప్పాలి? తో బోలో హమ్ తో సదైవ్ ఖుష్ రాజీ. మేము ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాము అని చెప్పాలి. బీమార్ भी हो तो भी बाप की याद में हो. చూడండి, మరి అనారోగ్యం ఉంది, బాలేదు, ఆరోగ్యం బాలేదు, అయినా బాబా ఏమంటున్నారు, బాబా స్మృతిలో ఉంటే మీరు హ్యాపీగా ఉండండి. అంతే కదా. ఇప్పుడు అనారోగ్యం కూడా, ఇప్పుడు జనరల్ గా మామూలుగా రోగం వచ్చింది అనుకోండి, మనుషులకి ఎంత టెన్షన్ అయిపోతారు, అమ్మో ఏమవుతుంది, అమ్మో ఏమవుతుంది, అమ్మో ఏమవుతుంది అని. కానీ మనకేముంది, చాలా మంచిదేలే, చేసుకున్న కర్మల ఫలం పోతుంది, కర్మ భోగం పోతుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. అవునా కదా. అయితే కర్మయోగం లేదా కర్మ भोगम, तो कर्मयोग चल रहा है, लेकिन कर्म भोग से भी अगर चुप तो हो रहा है हिसाब किताब, तो खुशी की बात है. इसलिए हमें बीमारी में भी दुख नहीं आ सकते, तो और किस बात की दुख है ना. बाबा कहते तुम स्वर्ग से भी जाते यहाँ खुश राजी हो. डबल अंडरलाइन. और ये सारा दिन आज चेक करना, सचमुच में मैं खुश राजी हूँ. బాబా చెప్తున్నారు కదా, ఆ బాబా జీ బాబా అని గంగరెద్దుల తలలు ఊపేసి మనం సరే సరే అనుకోవడం కాదు. లోపల నుంచి చూసుకోండి, ఈ రోజు అంతా చెక్ చేసుకోండి. ఎందుకు బాబా చూడండి ఎంత నషాతో చెప్తున్నారంటే, మీరు స్వర్గంలో కన్నా ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటారంటున్నారు బాబా. स्वर्ग से भी जास्ती यहाँ खुश राजी हो. क्यों? क्योंकि स्वर्ग में देवी देवताओं को नहीं है ना, और ना ही वो बाबा को जानते हैं, पहचानते हैं और मानते हैं, बाबा से मन बुद्धि का संबंध जोड़ सकते हैं. हमारे अंदर वो ज्ञान है, हमको पता है ना. सृष्टि के आदि मध्यंत का त्रिकालदर्शी, त्रिलोकीनाथ, ये सारे टाइटल अभी हमारे पुरुषार्थ के हिसाब से हमको मिलते हैं. इसलिए बाबा कहते कितना खुशी की बात है. స్వర్గంలో వాళ్ళకి దేవతలకి జ్ఞానం తెలియదు కదా, అందుకనే బాబా అంటారు మీరు స్వర్గానికన్నా ఎక్కువ ఇక్కడ సంతోషంగా ఉంటారు. जबकि स्वर्ग की बादशाही देने वाला बाप मिला है, जो हमको इतना लायक बनाते हैं, तो हमको क्या परवाह रखी है. अगर कुछ है तो आप सार्ट आउट करो, बैठ कर क्या सारा दिन योग भट्टी में यही काम करना कि मेरी अशांति की या दुख की कारण क्या है, या मैं खुश राजी हूँ, जो बाबा कहते सचमुच में मैं खुश राजी हूँ या नहीं हूँ, तो किस वजह से. वजह छोटा बड़ा हो सकता है, लेकिन प्राप्तियां देखो ना, प्राप्तियों को देखो तो फिर वजह कम बढ़ जाएगी, है ना. బాబా ఏమంటున్నారు, ఈరోజు మీరు దేవి దేవతల కన్నా చాలా సంతోషకరమైన వాళ్ళు. ఎందుకు? స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇచ్చే తండ్రి మీకు దొరికారు. మిమ్మల్ని అంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు, అర్హులుగా తయారు చేస్తున్నారంటే ఇంకా మీకు దేని గురించి మీకు చింత అంటున్నారు బాబా. మరి నిజంగానే నాకు ఏ విషయంలో చింత లేదు, నేను ఎప్పుడు హ్యాపీగా ఉన్నాను, బాబాను తెలుసుకున్నాను కాబట్టి అలా అనిపిస్తుందా లేదా? ఈ రోజంతా యోగ బట్టి ప్రాక్టీస్ చేయండి. నిజంగానే చూసుకోవాలి, మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కూర్చొని అభ్యాసం చేయండి. ఒకవేళ ఏదైనా నాకు దుఃఖం ఉంది, అశాంతి ఉంది, ఏదైనా అన్నమాట, ఏదైనా ఉంది లోపల అంటే ఏమంటారు, खोखले खोखले तो नहीं है, हम वो देखना है, खोखलापन नहीं आना चाहिए. మియా మిట్టు అంటారు కదా, అంటే పై పైన చూసుకుంటున్నాం మనం, లోపలంతా ఏం లేదన్నమాట, ఖాళీ ఉందనుకోండి ఏమవుతుంది, ఇప్పుడు ఖాళీ ఉన్న దాంట్లో ఏదైనా ఉంటే ఎంత సౌండ్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లో కూర్చుండి ఎవరు మనుషులు ఉండకపోతే ఏమవుతుంది, రీసౌండ్ వస్తుంది. అలాగే అన్నమాట, మనం కూడా మనం పై పైన చూసుకుంటున్నామా, లేస్తున్నాం కదా, చేస్తున్నాం కదా, వింటున్నాం కదా మురళి, అది కాదు, పై పైన కాదు, లోపల నుంచి అంతర్గతంగా చూసుకోండి.
మరి బాబా ఏదైతే ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నారో రాజీ ఖుషిగా ఉంటారు పిల్లలు, ఈశ్వరుడు పిల్లలకి ఎలాంటి దుఃఖం అశాంతి లేదు, మరి నిజంగానే ఆ స్థితి నాకు డెవలప్ అయిందా లేదు అంటే కారణం ఇది. उसका कारण निकालना है, कारण निकालेंगे तो निवारण अपने आप आ जाएंगे. సో ఈ రోజు హోంవర్క్ అన్నమాట. ఈ రోజు రోజంతా ఏం చేయాలి, రాజీ ఖుషి హూ యా నహీ హూ, అగర్ నహీ హూ తో క్యూ నహీ హూ, రాజీ అంటే సంతృప్త, రాజీ రాజీ అంటే సంతృప్తి, సాటిస్ఫాక్షన్. రాజీ ఖుషిగా ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రాప్తులు చాలా ఉన్నాయి, భావించిన ప్రాప్తులు అనేకం ఉన్నాయి, కాబట్టి నేను రాజీ ఖుషిగా ఉండాలి, ఉంటాను, ఉండగలను. అది సటన్ అన్నమాట. రాజీ ఖుషిగా ఎందుకు ఉండాలి అనే దానికి ఆన్సర్ అవసరం లేదు, కాకపోతే ఎందుకు ఉండలేకపోతున్నాను అనే దాని గురించి ఆలోచించండి. मैं क्यों राजी खुशी रहूं, उसके लिए तो बाबा के पास बहुत सारे आंसर है, क्योंकि बाबा ने बच्चों को कितने वरदान देते हैं, रोज प्राप्तियां देते हैं, इसलिए मैं राजी खुश रह सकती हूँ. लेकिन रह सकते हुए भी नहीं रह रही हूँ, उसका कारण क्या है और उसका निवारण क्या है, यह सारा दिन सोचना. तो बाबा कहते ईश्वर के बच्चों को क्या परवाह, वहां देवताओं को भी परवाह नहीं, देवताओं के ऊपर तो है ईश्वर, तो ईश्वर के बच्चों को क्या परवाह हो सकती है. మరి ఇక్కడ ఈశ్వరి పిల్లలు మీరు, మీకేం చింత, అలాగే దేవతలు కూడా ఏం చింత లేదు, ఎందుకంటే దేవతల పైన ఎవరున్నారు, ఈశ్వరుడు, ఈశ్వరుడే కదా మిమ్మల్ని దేవతలుగా తయారు చేశారు. మరి ఈశ్వరీయ పిల్లలకి బాబా అంటున్నారు దేని గురించి చింత, బాబా హమ్కు పడాతే హే, బాబా హమారా టీచర్ సద్గురు హే. బాబా వచ్చి మనకి చదివిస్తున్నారు, ఆయన మనకి టీచర్ కూడా, సద్గురు కూడా. బాబా హమారే ఊపర్ తాజ్ రఖ్ రహే హే, హమ్ తాజ్దారీ బన్ రహే హే. మన పైన కిరీటాన్ని పెడుతున్నారు, మనం కిరీటదారులుగా అవుతున్నాము. तुम जानते हो हमको विश्व का ताज कैसे मिलता है, बाप नहीं ताज रखते, यह भी तुम जानते हो. మనకి ఎలా కిరీటం దొరుకుతుంది అది కూడా మీకు తెలుసు, బాబా అయితే కిరీటాన్ని స్వీకరించరు. यह भी तुम जानते हो सत्य में बाप अपना ताज अपने बच्चों पर रखते हैं, जिसको अंग्रेजी में कहते हैं क्राउन प्रिंस. తండ్రి ఏం చేస్తాడంట, రాజగద్ది దిగేటప్పుడు తన పిల్లాడికి కిరీటాన్ని ఇస్తారనమాట. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో, క్రౌన్ ప్రిన్స్ అని చెప్తారంట. యహా జబ్ తక్ బాప్ కా తాజ్ బచ్చే కో మిలే తబ్ తక్ బచ్చే కో ఉత్కంఠ రహేగి, కహా బాప్ మరే తో తాజ్ హమారే సిర్ పర్ ఆవే. అక్కడ వాళ్ళంతటి వాళ్ళే అనమాట ఏం చేస్తారు, వాళ్ళ కిరీటాన్ని తీసి పిల్లలకి పెడతారు. కానీ ఇక్కడ ఎలా ఉంటారంటే మనుషులు చాలా అనమాట, ఎక్సైట్మెంట్ అనమాట, యాంగ్జైటీ ఉంటుంది అనమాట. ఎప్పుడు మా నాన్న చనిపోతాడా, ఆయన ఆస్తి అంతా నాకు దొరుకుతుందా, లేకపోతే ఆయన కిరీటం నాకు దొరుకుతుందా అని అనుకుంటారంట. ఆశ హోగి ప్రిన్సెస్ మహారాజా బను, వహా పే ఐసీ బాత్ నహీ హోతీ. ఇంకేమనుకుంటారు, ఇప్పుడు నేను ప్రిన్స్ గా ఉన్నాను మళ్ళీ మహారాజుగా అయిపోవాలి అని, కానీ అక్కడ అలాంటి విషయాలు ఉండవు. अपने समय पर कायदे अनुसार बाप बच्चों को ताज देकर सिर किनारा कर लेते हैं, वहां वानप्रस्थ की चर्चा होती नहीं. టైం అన్ని టైం టు టైం అనమాట. టైం వచ్చిందంటే ఏం చేస్తారంటే వాళ్ళు వానప్రస్థానికి అంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకి అనమాట సింహాసనాన్ని ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతారు. అంటే వానప్రస్థం గురించి అక్కడ చర్చ అనేది రాదు. बच्चों को महल आदि बनाकर देते हैं, आशाएं सब पूरी हो जाती है. तुम समझ सकते हो सत्य में सुख ही सुख है. పిల్లలకి రాజమహల్ తయారు చేసి ఇస్తారు, అన్ని ఏం కోరికలున్నా అన్ని పూర్తయిపోతాయి అంటున్నారు బాబా. మీకు కూడా అర్థమవుతుంది సత్యయుగంలో సుఖమే సుఖం. ప్రాక్టికల్ మే సబ్ సుఖ తబ్ పాయింగే జబ్ వహా జాయేంగే. ఉంటుంది ఉంటుంది అని వింటున్నాము, కానీ ఎప్పుడు మనం ఆ సుఖాన్ని అనుభవిస్తాము, ఎప్పుడైతే సత్యగానికి మనము వెళ్తాము. వహ్ తో తుమ్ హీ జానో స్వర్గ మే క్యా హోగా, ఏక్ శరీర్ చోడ్ ఫిర్ కహా జాయేంగే. అది మీరే తెలుసుకోండి అంటున్నారు. స్వర్గంలో ఏముంటుంది, ఒక శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్తాము. अभी तुम्हें प्रैक्टिकल में बाप पढ़ा रहे हैं, तुम जानते हो हम सच सच स्वर्ग में जाएंगे. वह तो कह देते हम स्वर्ग में जाते हैं, पता भी नहीं है स्वर्ग किसको कहा जाता है. చనిపోతే ఏమంటారు, స్వర్గస్థులు అయిపోయారండి, లేదా మేము స్వర్గానికి వెళ్ళిపోతాం చనిపోయి, కానీ స్వర్గం అని దేని అంటారు అనేది కూడా మనుషులకు తెలియదు.
जन्म जन्मांतर यह अज्ञान की बातें सुनते आए, अभी बाप तुमको सत्य बातें सुनाते हैं। జన్మ జన్మాంతరాల నుంచి ఈ అజ్ఞానం యొక్క విషయాలనే మీరు వింటూ వచ్చారు. ఇప్పుడు బాబా వచ్చి మీకు జ్ఞానం యొక్క విషయాలని వినిపిస్తున్నారు, సత్యమైన విషయాన్ని వినిపిస్తున్నాను అంటున్నారు. अच्छा मीठे मीठे सीखने बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता गुड मॉर्निंग, नमस्ते, ओम शांति। सदा राजी खुशी रहने के लिए, सदा राजी खुशी रहने के लिए बाप की याद में रहना है। సదా రాజీ ఖుషిగా ఉండాలనంటే బాబా యొక్క స్మృతిలో ఉండాలి. అంటే సంతుష్టంగా, రాజీ అంటే సంతుష్టంగా సంతోషంగా, సదా సంతుష్టంగా సంతోషంగా ఉండేందుకు బాబా స్మృతిలో ఉండాలి, తండ్రి స్మృతిలో ఉండాలి. सदा राजी खुशी रहने के लिए बाप की याद में रहना है। पढ़ाई से अपने ऊपर राजाई का ताज रखना है। అంటే మీరు చదువుకొని మీ పైన మీరే సింహాసనాన్ని, కిరీటాన్ని పెట్టుకోవాలి. చదువు ద్వారా మీపై మీరే రాజ్య కిరీటాన్ని పెట్టుకోవాలి. చదువు ద్వారా మీపై మీరే రాజ్య కిరీటాన్ని పెట్టుకోవాలి. दूसरा, श्रीमत पर भारत को स्वर्ग बनाने की सेवा करनी है. శ్రీమతం పైన భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి. శ్రీమతం పైన భారతదేశాన్ని స్వర్గంలాగా తయారు చేసే సేవని చేయాలి. सदा श्रीमत का रिकॉर्ड रखना है. श्रीमत का रिकॉर्ड रखना माना, आज बाबा ने क्या कहा, मुरली मिस नहीं करनी है. सदा శ్రీమతం యొక్క గౌరవాన్ని కలిగి ఉండాలి. బాబా ఇచ్చే శ్రీమతం పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. సదా శ్రీమత కా రికార్డ్ రఖనా, సదా శ్రీమతానికి రికార్డ్ ఇవ్వాలంటే గౌరవాన్ని ఇవ్వాలి. బాబా ఈరోజు శ్రీమతం ఏం చెప్పారు, మురళి ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు. ఇలా మురళి మిస్ అయితే పాయింట్స్ మిస్ అయిపోతాయి. आज का वरदान कनेक्शन और रिलेशन द्वारा, कनेक्शन और रिलेशन द्वारा मनसा शक्ति के प्रत्यक्ष प्रमाण देखने वाले, मनसा शक्ति के प्रत्यक्ष प्रमाण देखने वाले सूक्ष्म सेवाधारी भव. सूक्ष्म సేవాధారి కనెక్షన్ మరియు రిలేషన్ ద్వారా మనసా శక్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని చూసే సూక్ష్మ సేవాదారుడుగా కండి. కనెక్షన్ మరియు రిలేషన్ ద్వారా మనసా శక్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని చూసే सूक्ष्म सेवाधारुगा कंडी. ना आपका कनेक्शन बाबा के साथ, आपका कनेक्शन और रिलेशन द्वारा बाबा के साथ का जो संबंध के द्वारा मनसा शक्ति से प्रत्यक्ष प्रमाण देखने वाले,
अगर आपका कनेक्शन ठीक रीति से बाबा की तरफ लगी हुई है तो अनेकों को आप सूक्ष्म रीति से आह्वान कर सकते हैं और उनकी सेवा कर सकते हैं। ऐसे सूक्ष्म सेवाधारी भव। विस्तार, जैसे वाणी की शक्ति व कर्म की शक्ति का प्रत्यक्ष प्रमाण दिखाई देता है, वैसे सबसे पावरफुल साइलेंस शक्ति का प्रत्यक्ष प्रमाण देखने के लिए ఏ విధంగానైతే వాచ యొక్క శక్తి లేదా కర్మల యొక్క శక్తి ప్రత్యక్ష ప్రమాణం కనిపిస్తుందో, అలాగే అన్నిటికన్నా పవర్ఫుల్ సైలెన్స్ యొక్క శక్తి ప్రత్యక్ష ప్రమాణాన్ని చూడాలనంటే, సైలెన్స్ యొక్క శక్తి ప్రత్యక్ష ప్రమాణాన్ని చూడాలనంటే बाप दादा के साथ निरंतर क्लियर कनेक्शन और रिलेशन हो। जैसे मान लीजिए आप किसी को अपने कर्मों से सिखाया या अपनी वाचा से सिखाया, है ना, असर पड़ेगा। ऐसे ही बाबा कहते साइलेंस पावर, इसका प्रत्यक्ष प्रमाण देखने के लिए बाप दादा के साथ निरंतर क्लियर कनेक्शन और रिलेशन हो, इसे ही योग बल कहा जाता है। మరి బాప్ దాదాతో పాటుగా మీ నిరంతరము క్లియర్ కనెక్షన్ మరియు రిలేషన్ అన్నట్లయితే దాన్నే యోగ బలము అని చెప్తారు. అంటే మీ సైలెన్స్ యొక్క శక్తిని, దాని ప్రూఫ్ ని, ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అంటే దాని రుజువు మీరు చూడాలని అంటే మీ యొక్క సంబంధం బాబాతో నిరంతరము క్లియర్ గా ఉండాలి. అంటే మీ కనెక్షన్ రిలేషన్ రెండు క్లియర్ గా ఉండాలి. దాన్నే యోగ బలము అని చెప్తారు. ऐसी योग बल वाली आत्माएं स्थूल में दूर रहने वाली आत्मा को सम्मुख का अनुभव करा सकती है। మరి ఇటువంటి యోగ బలం కలిగిన ఆత్మలు అంటే స్థూలంగా అంటే శారీరకంగా దూరంగా ఉన్నా సరే ఆత్మలకి కూడా సమ్ముఖాన్ని అనుభవం చేయిస్తారు. आत्माओं का आह्वान कर उन्हें परिवर्तन कर सकती है। ఆత్మలందరి యొక్క ఆహ్వానము చేస్తూ వారిని పరివర్తన చేయగలరు. यही सूक्ष्म सेवा है, इसके लिए एकाग्रता की शक्ति को बढ़ाओ. ఇదే మనసా సేవ అంటే, సూక్ష్మ సేవ అంటే మనసా సేవ అన్నమాట. అయితే దీని కొరకు ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. దీని కొరకు ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. आज का स्लोगन, अपने सर्व खजानों को सफल करने वाले ही महादानी आत्मा है. अपने सर्व खजानों को सफल करने वाले ही महादानी आत्मा है. తమ సర్వ ఖజానాలను సఫలం చేసుకునే వారే మహాదాని ఆత్మలు. సర్వ ఖజానాలను సఫలం అంటే వేరే వారి కార్యంలో ఉపయోగించే వారే మహాదాని आत्मल. खजाने क्या क्या दिए हमको? ज्ञान, गुण, शक्तियां. बाबा ने इतने सारे खजाने दिए. उन सर्व खजानों को सभी प्रति कार्य में यूज करने वाले महादानी भव. అందరి గురించి ఉపయోగించే వారే మహాదాని ఆత్మలు. ఓం శాంతి. प्रभु का मिला सहारा, हर रोज वो सवेरे आकर हमें जगाता, मेरे लाडलो उठो कहे, बड़े प्यार से उठाता. हर रोज वो सवेरे आकर हमें जगाता, मेरे लाडलो उठो कहे,
हमारा